దాబోల్కర్ మనస్సు ఆనందంలో మునిగిపోయింది. ఎలాగైనా వీరి సచ్చరిత్ర వ్రాయాలనుకున్నాడు. భావి తరాలకు అది ఎంతగానో ఉపయోగకారి కాదగలదు అనుకున్నాడు. కానీ సమర్థ సద్గురు సాయినాథుని సచ్చరిత్ర వ్రాయటకు తగిన అర్హత నాలో ఉన్నదా లేదా అని సంకోచించాడు. దాబోల్కర్ ఇలా అనుకున్నాడు. నా మనస్సు గురించే నాకు తెలియదు. నా స్నేహితుని జీవిత చరిత్రయే నాకు గోచరం కాదు. సాయినాథుని గురించి ఇసుమంతైనా తెలియని నేను ఆ యోగీశ్వరి చరిత్రను వ్రాయగలనా? యోగి పుంగవుల చరిత్ర యోగులకే తెలియను, కానీ నాకెట్లా తెలియను? సాయినాథుని సచ్చరిత్ర వ్రాయట సాహసకృత్యమే కాగలదు. అనవసరంగా అభాస పాలవుతానేమో అని శంకించాడు. ఎందరెందరో మహానుభావుల యోగీశ్వరుల చరిత్రను వ్రాసి మెప్పు పొంది ఉన్నారు. వారిలో మహీపతి పండితుడు, దాసగణు మున్నగవారి ముఖ్యులు.